ఒక నటుడిగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక టీవీ డైరెక్టర్గా 30 సంవత్సరాల నుంచి దీనిలో అన్నీ గమనిస్తూనే ఉన్నాను. దానిలో భాగంగానే ఈరోజు ఏఐటీటీలో ఆర్టిస్టుల అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో వినోద్ బాల గారు మా క్లాస్మేటు, విజయ్ యాదవ్ గారు, చిన్నుపాటి సుబ్బారావు గారు, వీళ్ళ ముగ్గురు ఆ పోస్టులకి ఎంత న్యాయం చేకూర్చారో నేనే ఉదాహరణ. నేను గమనించిన విషయాలు చెప్పాల్సి వస్తే చాలా ఉంటాయి. అయితే క్లుప్తంగా ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడానండి గోల్డెన్ స్పూన్తో రాలేదండి. ప్రతి ఒక్కరికి ఒక పెద్ద బయోగ్రఫీ ఉంది. వాళ్ళు ఎంత కష్టపడ్డారని చెప్పాల్సి వస్తే ఒక మంచి సినిమా అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇవాళ సేవా దృక్పథంతోనే వచ్చారు, ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్లోనే వచ్చారు, అంతే తప్ప ఏ పదవులు ఆశించో ఇక్కడికి రాలేదు. అలాగే ఇవాళ జిఎస్ హరి ప్యానల్ అని చెప్పి మేమేదో మమ్మల్ని గెలిపించండి, మేమేదేదో చేసేస్తామని చెప్పడం లేదు. మేము కూడా డౌన్ టు ఎర్త్ వచ్చిన వాళ్ళమే. అలాగే ఒక ఆర్టిస్టులుగా ఎన్నో చేసి ఇవాళ ప్రొడ్యూసర్స్ కూడా మా దగ్గర సభ్యులుగా ఉన్నారు. అలాగే థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు, యూనివర్సిటీ నుంచి చదువుకొని, నేను మేఘా రామకృష్ణ గారు, శివకుమార్ కాముని గారు, మేమందరం యూనివర్సిటీ నుంచి చదువుకొని మరీ వచ్చాం. శాస్త్ర పరిజ్ఞానం అనేది ఎంత అవసరమో మాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే చాలామంది ఆర్టిస్టులకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ అయినా మీతో పంచుకోవడానికి సంబంధించి ఇక్కడ అసోసియేషన్లో ఏదో ఆశించి కాదు, వాళ్ళకి ఇన్స్పైర్గా ఉన్నామని చెప్పి వచ్చాం. అలాగే ఇప్పుడు మనకి ఎన్నో సమస్యలు, ఆ సమస్యల్లో ఈ పరభాషా నటులు ఎక్కడి నుంచి వచ్చారండి? అభివృద్ధి చెందింది కాబట్టి. వీళ్ళందరూ తలా ఒక చెయ్యి వేశారు కాబట్టి వాళ్ళ ముందుకెళ్తుంది. మరి అలా ఉన్నప్పుడు మరి బిజినెస్ చేయాలి కదండి. దానికి సంబంధించే ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని ప్రొడ్యూసర్ కౌన్సిల్స్తో ఎన్నోసార్లు మేము అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళి ఎన్నోసార్లు మేము పదే చెప్పడం, వాళ్ళు కూడా ఏమయ్యా మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి తినిపించడం మాకు సరదా అనుకుంటున్నారా, మాకు కూడా ఎంత బర్న్ అవుతుందో తెలుస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఛానల్ వాళ్ళు కూడా ఏమయ్యా మీరు ఒక డైరీ వేశారు, ఆ డైరీలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియట్లేదు, మీరు కూడా మాకు సహకరించాలి, మీరు మాకు ఇస్తే మేము ఎందుకు దానికి వెళ్తాము అని ఎన్నోసార్లు మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. కాకపోతే రిజల్ట్ ఒక రోజులో రాదు కదండి. దానికి సందర్భించి మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఒక డిసిప్లిన్ కావాలండి. ఆ డిసిప్లిన్ లేనప్పుడు, యూనిటీ లేనప్పుడు, క్యారెక్టర్ లేనప్పుడు డెవలప్మెంట్ రాదండి. దానికి సంబంధించి మేము అవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని జిఎస్ హరి ప్యానల్కి ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలాజీ గారు.